మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. బుధవారం అయిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. 650 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తులో 1200 పడకల స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి 360 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కాదని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. రాలేదని రిజిస్ట్మెంట్లో పర్మిషన్ రాలేదని మంచి కార్యక్రమం అవుతుందని చెప్పి అసలు అనుకుంటున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నానంటే 64 సంవత్సరాల తర్వాత 64 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక గోలు, లక్ష్యము, టార్గెట్ అచీవ్ అయిన ఒక తృప్తి ఉంది. దీని కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు కానివ్వండి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ ఇండస్ట్రియల్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి పెద్ద శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారి సోదరి సీతక్క గారు, వీళ్ళందరికీ తప్పకుండా విత్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. I'm indebted to all of them for giving and sanctioning this super specialty and Mata Shishu Hospital at this old IB now. Now this is the hospital which is going to be landmark in Manchiral district as well as it may be erstwhile Adilabad district also. Telangana ఏర్పడిన తర్వాత మొదటి శాంక్షన్ మంచిర్యాలకి అయింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇదొక హిస్టారికల్ ఈవెంట్. దీనికి మంచిర్యాల పట్టణం నుంచి కానివ్వండి, నస్పూర్ కానివ్వండి, మంచిర్యాల నియోజకవర్గం కానీ, జిల్లా కానివ్వండి, ప్రతి ఒక్క అక్కా చెల్లెలను, అన్నదమ్ములను, పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు అందరూ మేధావులు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది ఎవరున్నా లేకున్నా ఒక 3 తరాలు 4 తరాల వరకు ఈ హాస్పిటల్ చరిత్ర ఉంటుంది. ఉత్తర తెలంగాణకి తలమానికమైన హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసి రానున్న తరాలకు ఇది మంచిర్యాల ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నుంచి ఒక కానుక
ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది, దాంతోపాటు మెడికల్ హబ్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ కానీ ఇంకా మిగతా కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈవెన్ వరంగల్ కూడా కాకతీయ హాస్పిటల్ అప్పుడు చేసింది తప్పితే ఇవాళ కొత్తగా సూపర్ స్పెషాలిటీ లేదు. సూపర్ స్పెషాలిటీ ఉన్నది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 నెలల్లో చెప్పిన వాగ్దానాన్ని శాంక్షన్ తీసుకొని వచ్చాను. ఒక శాంక్షన్ ఒక 300 కోట్లు శాంక్షన్ ఇవ్వాలంటే దానికి ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియకపోతే నేను చెప్తాను. దానికి ఫీల్డ్ లెవెల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ తయారు చేసి మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత సీఎంఆర్ కిందికి రాసి రిపోర్ట్ తయారు చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసుకొని సైట్ కొలుస్తానికి 2 సార్లు వచ్చాడు. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 నెలలకి పార్లమెంట్ ఎలక్షన్ కానీ ముందే వచ్చినట్టు. ఇవన్నీ చేసుకుంటూ పోతే లాస్ట్కి ఆడికి వచ్చి మొన్న బడ్జెట్లో పెట్టి పట్టినంగా జీవో వచ్చింది. కాబట్టి ఛాలెంజ్ గురించి నేను మాట్లాడే అవసరం లేకుండా ఆయన అన్నాడు 2 ఏళ్ళు అన్నాడు, 2.5 ఇంత అన్నాడు, 5 అన్నాడు. ఇది 10 ఏళ్ళ లోపల అవకాశమే లేదని చెప్పాడు. సో అందుకే నేను చెప్పిన మన ప్రత్యేకంగా డేట్తో సహా చెప్పిన ఛాలెంజ్. ఏ పనైనా మొదలుపెట్టి నాటి నుంచి ఉంటుంది తప్పితే ఎన్నికలు గెలిచిన నాటి నుంచే మరి మోడీ గారు చెప్పింది. మీ మోడీ గారు గొప్ప నాయకుడు కదా, చెప్పిండు ఎన్నికలప్పుడు ఆయన రికార్డు నేను మాట్లాడిన రికార్డు ఉందో లేదో, నా మాట్లాడిన రికార్డు నాకు కూడా ఇస్తా, వాళ్ళ నాయకుడు ఆది నాయకుడు మోడీ గారు మాట్లాడిన రికార్డు ఉన్నది. ఆయన తెలియదు కావచ్చు. ఫస్ట్ మీటింగ్ మోడీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టిండు ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో మోడీ గారు మాట్లాడింది ఉన్నది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఇది అవాస్తవం అయితే దేనికంటే నాకు సిద్ధం. బీజేపీ వాళ్ళం బతుకున్నాం. నీ ఎంబడిన బీజేపీ వాళ్ళు చెప్పండి, నీ ఎంబడి తిరిగి ఒక్కడన్నా బీజేపీ ఉన్నాడా? నీ ప్రెస్ మీట్లో కూర్చుంటాడు బీజేపీ ఉన్నాడా? ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరు నీ ఎంబడి కూర్చుంటలేదు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళు, ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు తెలుసు ఇక్కడ. కాబట్టి నీ హద్దు దాటి మాట్లాడకు, నువ్వు తట్టుకోలేవు. ఒక్కొక్క ప్రశ్నకు 100 సమాధానం ఉన్నాయి. అందుకోసమే చివరిసారిగా మాట్లాడుతాను. దీని తర్వాత ఆయన గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను పేరు చేయలేదు, ఇంకా దియదర్శకులు మాట్లాడా. ఇది ఆయనకు జవాబులు మా వాళ్ళు చాలామంది నుంచి చెప్పేవాళ్ళు. ఆయన నెల్లూరు పెడితే నెల్లూరు తర్వాత కూడా మా వాళ్ళు ఇంకా జనం సంవత్సరం పెడతారు. రోజుకి ఒక టీం అంటే ఒక దినం పెట్టిన టీం రెండో దినం పెట్టకుండా పెడతారు. అల్లేం సందేహం అవసరం లేదు. సిద్ధంగా అమ్మని చెప్పండి, ఏ రకమైన ఛాలెంజ్ కానీ నేను సిద్ధంగా ఉన్నా. పనికిరాని మాటలు ఛాలెంజ్ అనగానే 10 ఏళ్ళు అనగానే నేను ఛాలెంజ్ అంటే అటుపోయి మళ్ళీ ఇటుపోయి సంవత్సరం అయిపోయింది. ఎన్నికల తెల్లారి నుంచే శాంక్షన్ తెల్లారగానే ముఖ్యమంత్రి కాగితం చూడకుండా కాలం చూడకుండా ఏ ఎస్టిమేట్ లేకుండా సైట్ చూడకుండా శాంక్షన్లు ఇస్తారా? ఇక అటువంటి అజ్ఞానికి ఎవరు చెప్పాలి? ఏమనంటే ఇక్కడ చదువుకున్నావు, ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకుంటే నీ ప్రాంతం అది, నీ కాన్సెప్ట్ పెద్దపల్లి రిజర్వ్ జనరల్ ఉంది, ఆడవాళ్ళు పోరాదు. మరి తప్పకుండా ఈ ప్రాంతంతో ఎన్నడూ చాలాసార్లు చెప్పాను. నాకు ఏ బంధం ఉందని చెప్పినా అదే బంధానికి కోసం ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తాను. ఇవాళ ఏ చర్యలు తీసుకున్నా ఏం చేసినా కూడా నా ఆలోచన ధోరణి ఒక 50 సంవత్సరాలు, ఒక 3 తరాలకు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఈ తరం నడిపిస్తున్న మా పెద్ద మనుషులు అందరికీ ఉన్నది. మనం భవిష్యత్ తరాలను ఆలోచించి చేసేటప్పుడు తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. మార్కెటే కానివ్వండి, మిగతా కానివ్వండి, ఇవన్నీ కొన్ని త్యాగాలు తప్పాయి. మనం త్యాగాలు చేయకపోతే మన తర్వాత తరం ఆనమాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి ఈ కార్యక్రమంలో కొందరికి ఇబ్బంది కలిగిన భావి తరాల కోసం చేస్తున్నాను ఒక తృప్తి వాళ్ళు ఆలోచిస్తే ఆ రకమైన ఇబ్బంది ఉండదు. అందులో నాకు పర్సనల్గా నాకు సొంతంగా నాకేం షాప్ లేదు, నాకు అక్కడ జాగా లేదు. కానీ ఈ ప్రాంతంలో పుట్టి పేరున చూసుకున్నా కాబట్టి ఈ ప్రాంతం విశిష్టత ఉందో నాకు తెలుసు. కాబట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మంచినీళ్ళు ఇచ్చినాం, అవి కనబడతలేదు. 25 ఏళ్ళు ఆయన కూడా ఆయన కూడా ఆ నీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి, కాలు గడుపుకుందాం మనకి రాదు. 25 ఏళ్ళ నుంచి కరెక్ట్ గెలిచినాక 50 రోజులు, కాకపోతే మేము వర్క్ స్టార్ట్ చేసాక 40 రోజులు నీళ్ళు ఇచ్చాం. సాగునీళ్ళు రాష్ట్రం అంతా 12 ఒక్క గుంట భూమి ఎక్కడ నిండిపోయిందని అడుగు, సాగునీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు.
మొత్తం 119 నియోజకవర్గాల సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు ట్యాంకర్ వాడకుండా ఇచ్చిన కాన్స్టిట్యున్సీ, సాగునీళ్ళు ఒక గుంట భూమి పడిపోకుండా ఎండిపోకుండా చేసిన కాన్స్టిట్యున్సీ మనది. వడ్ల జోకుడు బంద్ చేసినాం, డబ్బులు తొందరగా ఇస్తాను, ఇవన్నీ కనబడతలేవు. ఇలా నేను ఎక్కడ చూసిన ప్రెస్ మీట్లా నువ్వు ఎన్ని ఎత్తేసినావు, ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసినావు. ఇవన్నీ మాట్లాడకపోతే మీ మోడీ గారి గురించి రేపు సాయంత్రం దాకా మాట్లాడవచ్చు. మంచిగా దేనికైనా సిద్ధంగా ఉన్నావు, తొందరగా పడకు. ఇంకా చాలా టైం ఉంది, ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 4 ఏళ్ళ దాకా నువ్వు వచ్చిన ఓట్లు లెక్క పెట్టుకుని కాదు, మొదటి ఓట్లకు పోతావు, చూసుకో, జాగ్రత్త కాపాడుకో.